అనంతపురం జిల్లా పీటీసీ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపులను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. విద్యార్థుల హాజరు, కోచ్ల పనితీరుపై ఆరా తీసిన ఎమ్మెల్యే కాసేపు పిల్లలతో సరదాగా గడిపారు. అలాగే మార్నింగ్ వాకర్స్ తో మాట్లాడి దెబ్బతిన్న జిమ్ పరికరాల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులలో క్రీడా నైపుణ్యాలు పెంపొందించేందుకే ప్రభుత్వం ఈ శిబిరాలను నిర్వహిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. మందికి పైగా రోజు ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉంటారు. అలాంటి గ్రౌండ్ లో ఈరోజు మా శాప్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. సమ్మర్ క్యాంప్ లో భాగంగా పిల్లలు అంటే డైలీ ఏం చేస్తున్నారు, అలాగే కోచ్లు ఏం చేస్తున్నారు, తర్వాత డిఎస్డబ్ల్యూ గారు అంతా కలిసి ఇక్కడ ఏం చేస్తున్నారని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలకి అంటే ఇంత అవేర్నెస్ ప్రోగ్రాము, అలాగే ఇక్కడ బాస్కెట్ బాల్ దాదాపు 50 మందికి పైగా పిల్లలు ఈరోజు బాస్కెట్ బాల్ కోచింగ్ తీసుకోవడం, సమ్మర్ క్యాంప్ కోచింగ్ తీసుకోవడం జరుగుతుంది. అంటే మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 22 నెలల కాలంలో అనేకమైనటువంటి అంటే హెల్త్ మీద అయితే ఏమి, తర్వాత డెవలప్మెంట్ మీద అయితే ఏమి, ఇవన్నీ అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం ఎక్కడే కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు. అలాగే ఈరోజు శాప్ ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం చేయడం నిజంగా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ పీటీసీ గ్రౌండ్ అనేది దాదాపు 3000 మందికి పైగా రోజు వాకింగ్ చేస్తూ ఉంటారు. వాకింగ్ చేయడమే కాకుండా ఇక్కడ యోగా కార్యక్రమం చేస్తూ ఉంటారు, అలాగే కబడ్డీ ఆడుతూ ఉంటారు, క్రికెట్ నెట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ సమ్మర్లో రెగ్యులర్ కన్నా అంటే హాలిడేస్